నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. బాగా వర్షాలు పడి చెరువు గనుక నిండిపోతే పక్షులు, కప్పలు, కీటకాలు అన్నీ ఆ చెరువులో వచ్చి చేరుతాయి. అందరం చూస్తుంటాం. అదే కరువు వచ్చి ఆ చెరువు ఎండిపోతే అన్నీ వలసెళ్ళిపోతాయి. సేమ్, సేమ్ టు సేమ్ అదే జరుగుతుంది. తాము గెలిచిన పార్టీ గెలవకపోతే ఆ పార్టీలో గెలిచిన నేతలంతా అందరూ క్యూ కడుతున్నారు అధికార పార్టీలో జాయిన్ అవ్వడానికి. ఈ తతంగం అంతా కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతా ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. మనం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం స్వీకరించిన రోజు నుంచే ఆయన మీద చాలా ఎత్తున భారీ ఎత్తున భాజపా కానీ ఇటు బీఆర్ఎస్ కానీ వాళ్ళంతా ఈ ప్రభుత్వం కూలిపోతుంది, చాలా కొన్ని రోజులు కొన్ని నెలలు మాత్రమే ఉంటుందన్నట్టు మానసికంగా దాడులు వరుసగా చేస్తూనే వచ్చారు. అయితే దానికి తగ్గట్టే రేవంత్ రెడ్డి కూడా ఎక్కడా తగ్గకుండా ఘాటుగానే వాళ్లకు జవాబిస్తూ వచ్చారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు వలసలు స్టార్ట్ అయిపోయినాయి. గేట్లు ఎత్తేస్తానన్నాడు. ఆ గేట్లో ఎత్తితే అసలు మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఒక నేత అంటాడు గేట్లు ఎత్తలేదు, గేట్లను కూల్చి వేరే పార్టీల నుంచి వచ్చారంటారు. అయితే భారతీయ జనతా పార్టీ కూడా బాగా రెచ్చగొట్టింది తమ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి. వాళ్ళు అనుకున్నంత మేర పార్టీలో చేరికలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువగా చాలామంది వచ్చి చేరుతున్నారు. అది భారతీయ జనతా పార్టీకి మింగుడు పట్టలేదు. అసలు ఎవరు ఏ పార్టీలో ఎందుకు చేరుతున్నారు అని కనుక మనం చూసుకున్నట్లయితే అంటే ఎమ్మెల్యేలుగా తమ పార్టీలో గెలిచి ఆ పార్టీని వీడి వచ్చే వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటున్నారు. అంటే రాష్ట్ర స్థాయిలో తమ పనులు చక్కబెట్టుకోవాలి, తమ పనులు కావాలి, రాష్ట్ర స్థాయిలో తాము సక్సెస్ కావాలి అనుకునే వాళ్ళంతా ఇక్కడ రాష్ట్ర పార్టీలో జాయిన్ అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో. అలా కాకుండా జాతీయ స్థాయిలో ఢిల్లీ స్థాయిలో వ్యాపారాలు దందాలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళంతా బీజేపీలో జాయిన్ అవ్వడం మనకు కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఎవరు ఎందుకు ఏ పార్టీలో జాయిన్ అయ్యాడు అని చూసుకున్నట్లయితే ఆ రీజన్ పక్కాగా కనిపిస్తుంది. లోకల్గా ఉండాలనుకునే వాళ్ళు ఇక్కడ లోకల్గా ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి, అలాగే బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు కాబట్టి ఢిల్లీ లెవెల్లో దందాలు బిజినెస్లో చేరే వాళ్ళంతా అటు వెళ్తున్నారు. అయితే ఈ రెండు పక్కల జరుగుతున్నాయి. అయితే ఇక్కడ తెలంగాణలో ఉన్న బీజేపీలో కొంత అసహనం కనిపిస్తుంది. తాము అనుకున్నంత లెవెల్లో రాలేదు కాబట్టి రేపు ఎంపీ సీట్లు తగ్గే అవకాశం ఉందన్న అసహనం ఉన్న నేపథ్యంలో వాళ్ళు కొన్ని పుకార్లు సృష్టిస్తున్నారు. ఆ పుకార్లు ఏంటంటే ఈ బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఉన్న మహేశ్వర్ రెడ్డి ఒక లీక్ ఇచ్చారు. ఆయన ఏమంటారంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో షెండే కాబోతున్నారు. ఆయనతో పాటు 5గురు మంత్రులు భారతీయ జనతా పార్టీకి టచ్లో ఉన్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీని చీల్చి రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు. ఇప్పటికే ఆయన తరఫున నితిన్ గడ్కరీ అలాగే అమిత్ షాతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి టచ్లో ఉన్నారంటూ ఆయన ఒక లీక్ ఇచ్చాడు. దీనికి స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా ఘాటుగానే స్పందించారు. ఆయన ఏమంటారంటే తాను సచ్చే వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటాను, ఇలాంటి లేఖి పనులు చేయను అని ఆయన ఓపెన్గానే కామెంట్ చేస్తూ ఆయన ఒక చురుకంటిచ్చాడు. ఆయన ఏమంటాడంటే మహేశ్వర్ రెడ్డే అన్నా నాకు కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అవుతా, మంత్రిని చెయ్యి, నేను వస్తానని నాకు ఒక రాయబారం తీసుకొచ్చాడు ఆయన. అయితే కాంగ్రెస్ పార్టీలో కావాల్సినంత బలం ఉంది కాబట్టి మాకు అవసరం లేదు అని నేను ముఖం మీదే చెప్పేశాను. ఆయనే మంత్రి పదవి కావాలని వచ్చి నాకు సంప్రదించి ఆయన రాయబారుల ద్వారా ఆయన డైరెక్ట్గా సంప్రదించి నా మీద అభాండాలు వేస్తున్నాడు అని కోమటిరెడ్డి చెప్తారు. అయితే ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, ఛాలెంజ్ చేశాడు. నేను గనుక నితిన్ గడ్కరీని అమిత్ షాని కలిశానని మహేశ్వర్ రెడ్డి అంటున్నారు కదా, చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్కి వాళ్ళిద్దరిని తీసుకురండి, నేను ప్రమాణం చేస్తాను అన్నట్టు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒక ఛాలెంజ్ చేశారు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఇప్పుడు విషయం ఏంటి, ఈయన ఎవరు బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఉన్న మహేశ్వర్ రెడ్డి మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీ నేతల్ని సంప్రదించారా లేదా అనేది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ పార్టీని చీల్చి సీఎం అవ్వడానికి మరో షిండే అవతారం ఎత్తుతున్నారా లేదా అనేది సెకండ్ పాయింట్. ఈ రెండు అంశాలని వీళ్ళిద్దరు లోకల్గానే ఉన్నారు కదా, హైదరాబాద్లో భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళిద్దరు కూడా ప్రమాణం చేసుకోవచ్చు కదా. అది కాదంట, అక్కడ అమిత్ షాని నితిన్ గడ్కరీని ఇక్కడికి పిలిపిస్తే
అంటే ఇద్దరు కూడా ఎంత తెలివిగా అంటే రాజకీయ నాయకులు ఎంత తెలివిగా ఉంటారు అంటే వాళ్ళ ఎత్తుగడలు ఎలా ఉంటాయి అంటే త్వరలో జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వాళ్ళ పార్టీలు వాళ్ళ వ్యూహాలు ఎత్తుగడలు చాలా సీరియస్గానే కొనసాగిస్తున్నారు. అంటే ఈ దేశవ్యాప్తంగానే ఈ ట్రెండ్ నడుస్తుంది. ఏమని పార్టీ గెలిచి వచ్చినప్పటికీ ఆ పార్టీలో ఉండాలా లేకపోతే అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోవాలా అన్న ట్రెండ్ అయితే మొత్తం కనిపిస్తుంది. అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది. ఆ చట్టం అమలు కావడం లేదు. ఇప్పుడు వీళ్ళు ఈ కేటీఆర్ ఏమన్నారు వీళ్ళందరినీ ఈ ఇప్పుడు కడియం శ్రీహరి ఉన్నారు. ఆయన దళిత నేత. ఆయన గతంలో ఎన్టీఆర్‌కి మోసం చేశాడు, చంద్రబాబు నాయుడుకి మోసం చేశాడు, ఇప్పుడు కేసీఆర్‌కి మోసం చేశాడు అన్నట్టు కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమంటాడు నేను దళిత నేతను కాబట్టి నా మీద కేటీఆర్ ఇలాంటి అభాండాలు వేస్తున్నాడని ఆయన అంటాడు. ఇప్పుడు కేకే కానీ దానం నాగేందర్ కానీ ఇంకా చాలామంది కడియం శ్రీహరి లాంటి వాళ్ళు చాలామంది పార్టీలో అసలు అక్కడ ఉన్న కీలక నేతలుగా ఉండి బాగా పేరు డబ్బు హోదా అన్నీ సంపాదించుకుని వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అంటే అధికారం ఉంది భవిష్యత్తు ఉంటుంది కాబట్టి వాళ్ళు వస్తున్నారు. అంటే ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు చేయాలని స్పీకర్ని కలిసి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. అయితే వాళ్ళు గతంలో చేసింది ఏంటి వేరే పార్టీ నుంచి గెలిచి వచ్చిన వాళ్ళకి మంత్రులుగా ఇచ్చి అదే కంటిన్యూ చేయించారు. అంటే అంత దారుణంగా వ్యవహరించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు వేలెత్తి చూపడం ఏ మేరకు సబబు అని తెలంగాణ ప్రజలు ఈ అంశాన్ని చాలా సీరియస్గానే మాట్లాడుకుంటున్నారు.